హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టైం కూడా 12 దాటిపోయింది. అండ్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. బట్ ఐ హోప్ అందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అండ్ ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి వీడియో కూడా కంటిన్యూ అవుతుందండి. ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ స్టార్టింగ్లోనే ఒక లైక్ ఇచ్చారు అంటే నన్ను సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. బట్ ఇక్కడైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసేసానండి. మధ్యాహ్నం 12 దాటిపోయింది టైం కూడాను. లంచ్ వచ్చేసి ఇవాళ ఆకుకూర పప్పు చేసి అండ్ వడియాలు ఏం చేశాను, ఇంకా ఫ్రై ఏం చేయలేదు. అండ్ రైస్ వండేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ పంపించేసేసాను. వచ్చేసిన తర్వాత నేను ఇంకా పనిలోకి అయితే వచ్చేసాను. ఇవాళ కొంచెం వర్క్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మెయిన్ ముందేంటంటే ఫస్ట్ ఒక బెడ్రూమ్లోకి వచ్చేసి ఈ బెడ్రూమ్లో మొత్తం ఈ కిటికీ ఏంటంటే మనం ఏసీకి కోసం కట్ చేపించామండి. ఇలా కట్ చేపించి అవతల విండో అవతల సైడ్ ఏంటంటే మనకి అవుటర్ ఫిక్స్ చేశారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ కట్ చేపించి లాక్ సిస్టమ్ లాగా పెట్టించుకున్నాము. బట్ ఎప్పుడైనా మనకి ఏదైనా ఏసీ రిపేర్ వచ్చినా కూడా ఏంటంటే ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కిందకి దిగేసి ఇలా ఏసీ రిపేర్ చేసిస్తారు. కాబట్టి అలా ఆప్షన్ ఉంటుందని చెప్పి ఇక్కడ అలా చేసుకున్నాము. అండ్ ఇక్కడ మెయిన్ ఆ కిటికీ అంతా కూడా క్లీన్ చేసేసాను. బట్ చాలా డస్ట్ ఉన్నది. బట్ తెలియకుండా నేను ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉన్నట్టే ఉంటుంది. కానీ ఇలా ఒక్కసారి డీప్ క్లీన్లోకి వచ్చాము అంటే మాత్రం నిజంగా అసలు ఎంత మట్టి ఉందంటే అండి, అసలు సన్నగా దువ్వలాగా ఉంది మట్టి. బట్ అదంతా క్లీన్ చేసేసి కర్టన్స్ అయితే మళ్ళీ తగిలిచ్చేసేసాను. కర్టన్స్ కూడా ఉతకాలి. అండ్ ఈ 2 బ్రష్లతోటే నిజంగా నా చేతులకి ఎన్ని గీతలు గీసుకున్నాయోను. బట్ చేతులతోటి క్లాతులతోటి అయితే క్లీన్ చేయలేము. కబోర్డ్స్ అంటే కిటికీలు కానీ ఇలాంటివి ఏంటి అంటే ఇలా బ్రష్లుగా ఉంటే చాలు. ఒక చిన్న బ్రష్, ఒక పెద్ద బ్రష్, ఆ బ్రష్లతోటి అయితే నీట్గా ఇలా అంటూ ఉంటే నీట్గా ఉన్న డస్ట్ అంతా ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. అలాగా ఇక్కడ ఫ్యాను ఇదంతా ఏంటంటే మా వారు తుడిసిచ్చేసేసారు. ఫ్యాన్ తుడిచేశారు. అలానే ఏసీ కూడా పైనంత నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ దగ్గర కానీ ఏసీ అదంతా కూడా క్లీన్ చేసేసాడు. ఒక గుర్రం ఉంటుంది కదా, అది చెక్కది పెద్ద స్టూలు. బట్ అది అయితే తీసుకొచ్చుకొని ఇంకా అదంతా పైకేసుకొని ఎక్కి అదంతా అయితే క్లీన్ చేసి ఇచ్చాడు. బట్ చూడండి అసలు ఎంత మట్టి ఉందో, అసలు ఎంత మట్టి కాదు అది దుమ్ము, ఎంత దుమ్ము బూజులు కానీ ఎంత ఉన్నాయో చూసేదానికి ఏమో చాలా నీట్గా ఉన్నట్టు ఉంటుంది మనం ఇల్లు తుడిచేసినప్పుడు. కానీ తెలియకుండానే చాలా ఉన్నది. బట్ ఇవాళ ఇంకేమంటారు, ఈ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ కిటికీలు కూడా అంతా ఏంటంటే ఇలా క్లాత్ కొంచెం అందులో సర్ఫ్ కాదు లిక్విడ్ ఉంటుంది కదా, లిక్విడ్ సర్ఫ్ మొత్తం వేసేసి కంఫర్ట్ కూడా అందులో కొంచెం వేసేసి నీట్గా అద్దాలు కానీ అండ్ కిటికీ గ్రిల్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా ఆ బెడ్రూమ్ వరకు తుడిచేసేసాను. అండ్ ఇక్కడ బెడ్ మీద కూడా అంతా నల్లగా దువ్వ పడిపోయి ఉందండి. అందుకని చెప్పేసి ఇది కూడా ఇదిలిచ్చేసేసి ఇల్లు ఈ బెడ్రూమ్ వరకు చిమ్మేసేద్దామని చెప్పి అయితే ఇక్కడ బెడ్షీట్ కూడా తీసేస్తున్నాను ముందు. ఇంకా కబోర్డ్స్ అవన్నీ తుడవాలి. ఆ కబోర్డ్స్ ఏంటంటే ముందు ఇల్లు హౌస్ క్లీన్ అయిపోయిందంటే కబోర్డ్స్ ఈవినింగ్ నైట్ అయినా కూడా తుడుచుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ముందు మెయిన్ చిమ్మేస్తున్నాను. ఇల్లు కూడా ఇంకా చిమ్మలేదు ఉదయం నుంచి కూడాను. బట్ లోపల ఉన్న కబోర్డ్స్ మాత్రమే సర్దాను. ఆ బట్టల కబోర్డ్స్ మాత్రము నిన్న సర్దేశాను. నిన్న మొన్న 2 రోజులు 2 బెడ్రూముల్లో బట్టలు అవన్నీ కూడా సర్దేసుకున్నాను. అండ్ ఇక్కడ పైన మాత్రం ఇంకా తుడవాలి. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా ఇదిలిచ్చేసి బెడ్షీట్ తీసేస్తున్నాను. ఇది వచ్చేసి బూస్టర్ ఉంటుంది కదా, వాటర్ ప్రూఫ్ కవరు. బట్ ఇది కూడా కొంచెం మాసిపోయినట్టుగా ఉంది. అందుకని చెప్పేసి దాన్ని కూడా తీసేసి ఇంచుమించు అయింది 6 months అయిపోయిందండి అది వేసేసి. మనకి ఇంకేంటంటే చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి టాయిలెట్ పోసేవాళ్ళు కాబట్టి కొంచెం నీట్గానే ఉంది. ఇంకా అయినా ఒకసారి ఉతుకుదామని చెప్పేసి అది తీసేసాను. అండ్ ఇక్కడ మా వారు కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఉండేది అసలే భూమికి జాయింట్ అన్నట్టుగా జాయింట్ ఉంటివి, పొట్టిగా ఉంటివి, పైకి ఏమో అందకపోతుండే. కాబట్టి ఇక్కడ ఆయన కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ ఇది గుర్రం ఉంది చూసారా, అది వేసుకొని ఏసీ ఫ్యాన్లు కానీ ఇవన్నీ కూడా నీట్గా తుడిసేసి ఇచ్చేసాడు. తడి క్లాత్ తోటి ముందు పొడి క్లాత్ మొత్తం తుడిచేసి తర్వాత తడి క్లాత్, అలాగే తర్వాత మళ్ళీ కూడా పొడి క్లాత్ తోటి అలా నీట్గా తుడిచేసేసాడు. నీట్గా వచ్చేసాయి. అండ్ ఇంకా ఏంటంటే హాల్లో కూడా పైన కబోర్డ్స్ అవన్నీ కూడా తుడుద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆ గుర్రాన్ని అట్టే ఉంచాను. ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది. అంటే ఈ కబోర్డ్స్ ఇదంతా కూడా ఎక్కాలంటే పాపం ఇప్పటికే ఫ్యాన్లు అవన్నీ
అవన్నీ తుడిచేసరికి చాలా టైం పట్టిందిలే అని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకో, ఈవినింగ్ అయినా తుడుచుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ గుర్రం పక్కన పెట్టేసి ముందు ఆ బూజులు మొత్తం ఇల్లంతా కూడా బూజులు అయితే తుడిచేసాను మొత్తం కూడాను. ఇంకా హౌస్ అంతా ఒకసారి చిమ్మేసేసి తుడిచేసుకునేదంటే రేపైనా తుడుచుకోవచ్చు. ప్రస్తుతానికి ముందు చిమ్మేసామంటే దుమ్ము చాలా ఉంది. ఆ దుమ్ము అదంతా ఉండేసరికి అంతా కూడా మెస్సీగా ఉంది ఇల్లంతా కూడా. నాకు అసలు నచ్చడం లేదు, కానీ ఇంకా తప్పదు కదా, ఇలా క్లీనింగ్ అప్పుడే కాబట్టి క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా చాలా నీట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఇల్లు అయితే చుమ్ముతూ ఉన్నాను. బట్ గుర్రం అయితే పక్కన పెట్టి ఆయన అయితే కాసేపు టైం కూడా ఏంటంటే 2 అయిపోయిందండి. ఇంకా ఒక ముద్ద తినేసాము ఇద్దరం కూడాను. కొంచెం పప్పు చేశాను, ఆకుకూర పప్పు. ఇంక ఇద్దరం కూడా తినేసేసి ఆయన అయితే కాసేపు పడుకున్నారు. ఇంకా నేను ఇంక ఇక్కడ ఇల్లు ఇదంతా కూడా చిమ్ముతూ ఉన్నాను. ఆ బూజులు అదంతా కూడా ఉంటే చిమ్ముకుంటూ ఉన్నాను. ఎవరు పెట్టారో తెలియదు కానండి, పండగప్పుడే ఎందుకు క్లీన్ చేస్తారో ఇలా ఈ హౌస్ కానీ అండ్ ఏదైనా పిండి వంటలు చేసుకోవడం కానీ ఇదంతా కూడా ఈ నెలలోనే చేస్తారు. మరి ఎందుకు చేస్తారో ఏమో కానీ ఈ హౌస్ క్లీనింగ్ అంటే నిజంగా తల ప్రాణం తోకకొస్తుంది. బట్ ఓపిక లేకుండా పోతుంది ఈ పని చేసి. అండ్ ఇంక ఇక్కడ హౌస్ అంతా కూడా ఏంటంటే నీట్గా చిమ్మేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ కబోర్డ్స్ అవన్నీ కూడా తుడవాలి. టైం కూడా 3 అయిపోయింది. బట్ అందుకని ఇవాళ ఏంటంటే అమెజాన్లో ఒక ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి. ఈ స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను, ఒకటి కాదు మొత్తం సెట్ ఏంటంటే 4 వచ్చాయి. బట్ నాకు 1 అయితే కావాలి. అండ్ ఒక్కకేమో ఒక 3 తీసుకున్నది, ఎందుకంటే తన పూల మొక్కలు పెట్టుకోవడానికి అని చెప్పి తను బుక్ చేసుకుంటున్నది. బట్ నేను కూడా అందులో ఓకే నాకు ఒకటి కావాలక్క, ఇట్లా ఒక స్టాండ్ కావాలి అని చెప్పి అయితే ఇంక ఇక్కడ నేను అనేసరికి ఇంకా తను 3 తీసుకున్నది, నేనైతే ఒకటే తీసుకున్నాను. అండ్ ఈ స్టాండ్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వీల్స్ కూడా ఇచ్చారు మనకి, అంటే అటు ఇటు మూవ్ అవ్వడానికి. అండ్ ఇలా ఓపెన్ చేసాము అంటే మూవ్ అవుతుందండి. బట్ ఇలా అది వెనక ఆ సైడ్ ఉంటుంది కదా, అది కానీ క్లోజ్ చేసామంటే మాత్రం అది ఆ స్టెప్ ఆగిపోతుంది. బట్ అలా ఇంకా కదలకుండా అలానే ఉంటుంది. కాబట్టి ఇంక ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకు కూడాను. మొక్కలు పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుందండి మొక్కలు పెంచుకునే వాళ్ళకైతేను. అండ్ అలాగే మనకి ఇంకా నాకు యూటిలిటీ రూమ్లో ఏంటంటే బట్టలు అది టబ్ ఉంటుంది కదా, ఇడిచిన బట్టలు వేసుకునే టబ్బు అండ్ చీపురు కట్టలు అవేంటి అంటే నేను ఇక్కడ పాత బకెట్ ఒకటి ఉంటే ఆ బకెట్లో చీపురు కట్ట కానీ ఇల్లు తుడిచే కర్రలు కుచ్చులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నేను అందులో వేసి పెట్టేసుకుంటాను. కాబట్టి ఇంక దానికోసం ఏంటంటే కింద పెట్టుకుంటున్నాను నేనైతేను. కింద ఏంటంటే నేను అంట్లు కూడా ఏంటంటే ఇక్కడే యూటిలిటీ రూమ్లోనే తోముకుంటానండి. అలా అంట్లు తోముకున్నప్పుడు ఏంటంటే వాటర్ పోసి నీట్గా కడిగేటప్పుడు ప్రతిసారి ఏంటంటే ఇవన్నీ పక్కన ఎత్తిపెట్టి కడుక్కొని మళ్ళీ పెట్టుకుంటూ అలా ఉండాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఇదైతే ఇలా స్టాండ్ అయితే బాగుంటుంది. బట్ అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఏదన్నా పోయినా కూడా నీట్గా కడుక్కోవచ్చు అని చెప్పేసి ఇంకా అలాగా ఆ స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాను. అది వచ్చేసి నాకు అరౌండ్ అంటే 1 స్టాండ్ వచ్చేసి నాకు 250 ఏమో పడింది అమెజాన్లో. బట్ స్టాండ్ మాత్రం చాలా వర్త్, మనం పెట్టిన మనీకి మాత్రము చాలా బాగుంది. ఇక్కడ చూడండి అనువాకి ఏంటంటే పూల మొక్కలు పెట్టేసుకున్నది తనేమోను. నాకు ఏంటంటే ఒక స్టాండ్ వచ్చేసి నేను దానికోసం బుక్ చేసుకున్నాను. బట్ పూల మొక్కలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బట్ అలాగే మన ఇంట్లో ఏదైనా ఏమంటారు యూటిలిటీ రూమ్లో కానీ లేదా బాల్కనీల్లో కానీ మొక్కలు పెట్టుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుందండి. అది ఒకసారి మీరు కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి. బట్ మీకు కావాలంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఇక్కడ ఇల్లు చూడండి అంతా కూడా మెస్సీగానే ఉంది. బట్టలు అవన్నీ కూడా ఏంటంటే ఇల్లు క్లీనింగ్లో పడ్డా కదా, ఆ దుమ్ము ఇదంతా బెడ్రూమే క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఆ బట్టలు అవన్నీ కూడా హాల్లోనే అలానే ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ మడత పెట్టేసుకొని సర్దుకోవాలి అవి కూడాను. అండ్ ఇంక ఇక్కడ ఏమంటారు టైం 4:30 అలా అయిపోయిందండి. ఇంకా అదే క్లీనింగ్లోనే ఉన్నాను కాబట్టి ఇంక వర్క్ కూడా ఇంకా లాగిన్ అవ్వలేదు నేను. ఇంకా ఫాస్ట్గా ఏంటంటే వర్క్ చేసుకోవడానికి నాకు ఈ బెడ్ అయితే కావాలని చెప్పేసి ఇంక బెడ్షీట్ అవన్నీ వేసుకుంటూ ఉన్నాను. పిల్లలు కూడా ఆ లోపు వచ్చేసారు. ఉదయం నిద్ర లేచింది 6కేమో లేచాను. 6కి లేచినాళ్ళ నుంచి కూడా పరిగెడుతూనే ఉన్నాను. బట్ అలసిపోయాను ఇవాళైతే, నేను చాలా అలసిపోయాను. అండ్ ఇంక ఇక్కడ పిల్లలకి స్నాక్స్ కూడా నేను ఇంకేం చేయలేదు. ఇంట్లో కూడా ప్రస్తుతానికి ఏం లేదు. ఏమంటారు ఏదో ఒకటి చేసియొచ్చు, ఏదో ఒక ఐటెం అయితే ఉంటుంది కానీ బట్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు. కాబట్టి ఇంక ఇక్కడ మా వారిని ఏంటంటే ఏదో వాళ్ళ పిల్లలు ఉండి సమోసా కావాలని అయితే అడిగారు. ఇంక అందుకని చెప్పేసి వాళ్ళకి సమోసా అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంక అందరికి కూడా అదే తీసుకొచ్చారు. బట్ మేము కూడా చాలా ఆకలిగా ఉన్నాము, ఎందుకంటే ఈ పనంతా ఖాళీ లేకుండా చేసేసరికి
అండ్ కొంచెం ఆకలిగా అయితే ఉంది. కాబట్టి ఇంక అందరం కూడా కొంచెం తల 4 సమోసా అయితే తినేసేసి నీళ్ళు తాగేసేసి వాళ్ళైతే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. బన్నుగాడు ట్యూషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా పాప వర్క్ ఆ అమ్మాయి హోంవర్క్ అయితే చేసుకుంటూ ఉంది. అండ్ వాళ్ళకి స్నాక్స్ అయి పెట్టేసి నేను కూడా కొంచెం తినేసేసి ఇంకా నేనైతే 4:40కి అలాగా నేను వర్క్లోకి అయితే వెళ్ళిపోయానండి. బట్ ఇంకా ఏమంటారు 8 వరకు కూడా వర్క్ చేసుకున్నాను. అండ్ పిల్లలు కూడా ఏంటంటే ట్యూషన్ నుంచి వచ్చేసారు 8:30కి బన్నుగాడు. అండ్ పాప కూడా ఆ లోపు హోంవర్క్ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నది. ఏంటంటే ఇవాళ మమ్మీ నేను మీకు కూడా హెల్ప్ చేస్తాను, ఇవాళ నేను సన్నీ ఇద్దరం కూడా హెల్ప్ చేస్తామని చెప్పి ఇద్దరు కూడా అన్నారు. నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి సరేనని చెప్పేసి సరే వీళ్ళు ఎలాగో ఉన్నారు కదా చేస్తాము అని అంటున్నారని చెప్పేసి వాళ్ళకు కూడా మనం ఎంత కష్టపడుతున్నాం అనేది పిల్లలకు కూడా తెలియాలి. బట్ మనం చేసే ప్రతి కష్టం కూడా వాళ్ళకి తెలిస్తేనే బట్ వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. ఓకే మా అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు కదా మా గురించి అని అయితే అనుకుంటారు కదా. బట్ ఏదైనా సరే అండి, ఇంట్లో విషయం కానీ ఏదైనా సరే పిల్లలకైతే ఖచ్చితంగా తెలియాలి. బట్ వాళ్ళ లైఫ్ అంటే మనం అలా తెలియకుండా పెంచాము అంటే వాళ్ళు చెడిపోయే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం కష్టపడే కష్టం కానీ బాధ కానీ ఏదైనా సరే పిల్లలకైతే ఖచ్చితంగా తెలియాలి. ఇంక ఇక్కడ మా వారు కూడా ఏంటంటే ఏమంటారు సోప్ ఐటమ్స్ సర్పులు ఇవన్నీ కూడా ఏంటంటే సరుకులు తెచ్చేస్తున్నారు. సరుకులు అంటే ఓన్లీ ఈ ఐటెం మాత్రం తెచ్చాడు. సోప్ ఐటమ్స్కి సంబంధించినవి అన్నీ కూడా హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకొని వస్తారు. అలాగా అవైతే తీసుకొచ్చి ఉన్నారు. ఇంకా అవన్నీ కూడా ఏంటంటే సర్దుతూ ఉన్నాము పిల్లలు అందరం కూడాను. 8 దాటిపోయిందండి. నేను వర్క్ కూడా అయిపోయింది నా వర్క్. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అదంతా క్లీన్ చేయడానికి నేను ఇక్కడ ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నాను. బట్ ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. అండ్ విమ్ లిక్విడ్ కొంచెం వేసేసుకొని అలాగే సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా, స్మెల్ కోసం సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. సాఫ్ట్ టచ్ కూడా కొంచెం వేసేసుకొని అన్నీ కూడా సమాన క్వాంటిటీలోనే తీసుకోవచ్చు. విమ్ లిక్విడ్ మాత్రం కొంచెం తగ్గించుకోండి. అండ్ అలానే కాలిన్ కూడా కొంచెం పోస్తూ ఉన్నాను. ఇందులోనే కొంచెం ఒక గ్లాస్ వరకు కూడా, ఒక టీ గ్లాసు 1.5 టీ గ్లాస్ అలా వాటర్ కూడా నేను మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసేసుకొని బాగా షేక్ చేసేసుకొని అవి ఏంటంటే డబ్బాలలో పోసి పెట్టేసుకొని కబోర్డ్స్ కానీ అండ్ నీట్గా గ్యాస్ పొయ్యిలు కానీ గ్యాస్ బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ కానీ ఇవన్నీ కూడా తుడుచుకోవడానికి ఈ లిక్విడ్ అయితే చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఎక్కడ ఏదైనా జిడ్డు మరకున్నా కూడా చాలా నీట్గా పోతుంది. ఈ లిక్విడ్ మాత్రం క్లీనింగ్ ప్రాసెస్ కానీ క్లీనింగ్ చేసుకునే దానికి మన ఇట్లా కిచెన్ ప్లాట్ఫామ్కి కానీ ఇలా ఏదైనా సరేనండి. బట్ తుడుచుకోవడానికి జస్ట్ ఒక స్ప్రే చేసేసి నీట్గా తుడిచేసామంటే మైక్రోఫైబర్ క్లాత్ తోటి చాలా నీట్గా పోతుంది. అండ్ స్మెల్ కూడా మనకి ఇంట్లో చాలా మంచి స్మెల్ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మనం సాఫ్ట్ టచ్ మిక్స్ చేసాం కదా, సాఫ్ట్ టచ్ ఏంటంటే మనకి స్మెల్ వస్తుంది. అండ్ అలాగే లిక్విడ్ వచ్చేసి మనకి కాలిన్ అండ్ విమ్ లిక్విడ్ ఏంటంటే ఏదైనా జిడ్డు మరకలు ఉన్నా నీట్గా అయితే పోతుంది. కాబట్టి ఇలా అయితే కలిపేసాను. 2 బాటిల్స్కి అయితే పోసి పెట్టేశాను. ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే పాప నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బట్ పిల్లలతోటి పని చేపిస్తున్నాను అయితే నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా మనకి హెల్ప్ చేయాలి. అండ్ చిన్న పిల్లలు కాదు కదా, కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా మనం ఏదైనా పని చెప్పుకొని చేయించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇంక ఇక్కడైతే పైకంటే నేను ఎక్కలేను కాబట్టి ఇంక మా అబ్బాయిని అయితే ఎక్కించేసేసి ఇంకా అక్కడ అదంతా కూడా పైన దుమ్మదంతా పడి ఉంటుంది కదా, ఆ దుమ్మదంతా కూడా ఏంటంటే తుడిపిస్తూ ఉన్నాను. ఇలా తడి క్లాత్తో తుడిచేసి అండ్ అలాగే పొడి క్లాత్ తోటి తుడిచేసేస్తే నీట్గా ఉంటుందని చెప్పి ఇంక ఇక్కడ క్లీన్ అయితే చేపిస్తూ ఉన్నాను. జస్ట్ ఆ పైనంతా తుడిచిచ్చేస్తే కిందంతా కూడా నేను తుడుచుకుంటాను అని చెప్పేసి ఇంక ఇక్కడ వాడిని పైకి ఎక్కిచ్చి అలా పట్టుకొని ఉన్నానా. ఇంక ఇక్కడ అందరూ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ మా వారు కానీ అండ్ పిల్లలు అందరూ కూడాను. అండ్ వీళ్ళ సపోర్ట్ అయితే నిజంగా నాకు చాలా ఉందండి. సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇంట్లో పని కానీ అండ్ అలాగే పిల్లలను చూసుకోవడం కానీ అండ్ యూట్యూబ్ ఇదంతా చేయగలుగుతూ ఉన్నానంటే వీళ్ళ సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది కాబట్టే నేను చేయగలుగుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా సన్నీ డాల్ కూడా నాకు హెల్ప్ చేస్తుందండి బాబు. ఇక్కడ ఈ కబోర్డ్స్ ఇదంతా కూడా నీట్గా తుడుస్తూ ఉంది. అండ్ ఇలా అందరూ కూడా హెల్ప్ చేసేవాళ్ళే నాకు. ఇలా అందరం కలిసి హ్యాపీగా పనులు అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ వీడియోని కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. పని చాలా ఉంది. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్